హలో గైస్. 'రాక్ స్టార్' దేవిశ్రీ ప్రసాద్ 1, 2 సినిమాలకు సరైన కంపోజింగ్. అది ఆడియన్స్ దృష్టిలో పడినంత మాత్రాన ఆయన ఫెయిల్ అయినట్లు కాదు. 'దేవి' సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన 'కొంగువ', త్వరలో రాబోతున్న 'పుష్ప 2' ఇలా ప్రతి సినిమాకు దాని బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు దేవిశ్రీ ప్రసాద్ కృషి చేస్తూనే ఉన్నాడు. అయితే కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వవు. అలా అని చెప్పి అది మ్యూజిక్ డైరెక్టర్ మీద తోసేయడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. మణిశర్మ అలాగే కీరవాణి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన సాంగ్స్‌తో అలాగే బీజీఎంతో అదరగొట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఆడియన్స్ నుంచి వస్తున్న నెగటివిటీ చూసి షాక్ అవుతున్నాడు. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ 'కొంగువ' రిలీజ్ టైంలో డీఎస్‌పీ మ్యూజిక్ మీద అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి 'కొంగువ'కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు. కానీ సినిమా యొక్క స్క్రీన్ ప్లే వల్ల అది కాస్త క్లమ్జీగా అనిపించింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ తన మీద పడ్డ ప్రతి కామెంట్‌కి ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అది కూడా నెక్స్ట్ రాబోతున్న 'పుష్ప 2'తో ఆ సమాధానం అయితే రాబోతుంది. 'పుష్ప 1' సినిమాకి ఇచ్చిన దానికన్నా మరింత డిఫరెంట్‌గా 'పుష్ప 2' మ్యూజిక్ కంపోజ్ చేశారట దేవిశ్రీ. తన మీద నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరు మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ సూపర్ అని అనుకునేలా ప్లాన్ చేస్తున్నారట. 'పుష్ప 1'కు ఎలా అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ అయిందో 'పుష్ప 2' కూడా అదే తరహాలో మ్యూజిక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 2'లో సాంగ్స్ మాత్రమే కాదు బీజీఎం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'పుష్ప 2' ట్రైలర్‌లో దేవి మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఖచ్చితంగా సినిమాతో దేవి మరోసారి తన మ్యూజిక్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటారని నమ్ముతున్నారు. ఇకపోతే డీఎస్పీ ఈ మధ్య సినిమాల సంఖ్య తగ్గించడం కూడా అతను వెనకపడడానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇదివరకు వరుసగా సినిమాలు చేసే డీఎస్పీ ఇప్పుడు సెలెక్టివ్గా సినిమాలు చేయడం, అవి కూడా ఆశించిన స్థాయిలో అవుట్పుట్ రాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేస్తుంది. మరి 'పుష్ప 2'తో దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.